ఏపీలో ప్రజాస్వామ్యంపై మరోసారి నల్లమొబ్బులు కమ్ముకున్నాయని వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. పట్టపగలు పోలీసుల కళ్లముందే ప్రజాప్రతినిధులనే కిడ్నాప్ చేసిన సంచలన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎంపీపీ ఎన్నికల వేళ వైసీపీ ఎంపీటీసీలను అడ్డగించి దాడిచేసి అపహరించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీలను పోలీసుల ముందే అడ్డగించిన టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 5గురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును రోడ్డుపైనే అడ్డగించారు. ఒక్కసారిగా గుమిగూడిన టీడీపీ శ్రేణులు కారును చుట్టుముట్టి భయాందోళనలకు గురిచేశాయి. ఈ దాడిలో వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన మహిళా ప్రతినిధిపై దాడి జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో మల్లికార్జున్ అనే వైసీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇక మరో వైసీపీ ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటనలు జరగడం ప్రభుత్వ తీరుపై, పోలీసుల పాత్రపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎంపీడీఓ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు జులుం ప్రదర్శించానని వైసీపీ ఆరోపణ. ఎవరిని లోపలికి అనుమతించాలి, ఎవరి ఓటు పడాలి అనే అంశాల్లో బలవంతానికి దిగానని అంటున్నారు. దీంతో కార్యాలయం పరిసరాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. భారీగా పోలీసులను మోహరించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య హత్య అంటూ మండిపడుతున్నారు. ఎంపీటీసీల కిడ్నాప్కు బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు బెదిరింపులు, కిడ్నాప్ ఆరోపణలు. పోలీసుల ముందే ప్రజాప్రతినిధులపై దాడులు జరగడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, కిడ్నాప్ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ అంశంపై మరిన్ని వివరాలతో మళ్లీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరచిపోవద్దు. అడ్డా సీఏడా అయిపోయింది. ఎత్తుకొని పోయారన్న, ఎత్తుకొని పోయారు. వద్దురా నాకు డౌట్ వచ్చి నేను బండి అడ్రస్ వచ్చాను. నేను